రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థించ. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. మనసున మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీప ఆరాధనతో, స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. హృదయ ద్వారము చింతన నిలిచి పిలచుచున్నాడు ఘనదేవుడు. హృదయ ద్వారము చింతన నిలిచి పిలచుచున్నాడు ఘనదేవుడు. హృదయము తెరిచిన ప్రతివానిలో వెలిగించును నూతన దీపం. ప్రేమ శాంతి ఆనందముతో, నవ్య జీవిత సౌఖ్యముతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క తలంపుల కోసం ప్రార్థించుదాము. ఎర్రగుడి కొండయ్యకు మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపులు ప్రత్యేక విధంగా నెరవేరాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. అల్లూరి మనేషు, అల్లూరి ఆశీర్వాదమమ్మ, అల్లూరి ఆరోగ్యస్వామి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయవని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. చీమలపెంట సంపత్ బాబు కుటుంబంలో విలాంగ్ని మాత విలాంగ్ని రాకపోకలను ఆ తల్లి దీవించి క్షేమంగా ప్రయాణాల్లో దేవాది దేవుడి తోడు నీడగా ఉండాలి. వాడి కుటుంబంలో శాంతి సమాధానాలు ఆరోగ్యాలు ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. ఈ యొక్క తలంపులతో పాటు ఇక్కడ గుమ్మగూడినటువంటి మనందరి తలంపులు కూడా ప్రత్యేక విధంగా నెరవేర్చమని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పవిత్రమైనటువంటి ఈ యొక్క దివ్య బలి పూజలు యోగ్యులుగా పాల్పంచుటకుగాను గడిచిన కాలంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రభు ముందు పాప మన్నింపును కోరుకుందాము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా,
దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా. దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నీ చేరాలని, యేసయ్యా నిన్ను నీ చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా. దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా. దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా. దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనలకు తన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్మును ఆరాధింతుము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్మును ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీ యేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీ యేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా, లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా
పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా, పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించటములో అప్రమత్తముగా ఉందుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నొసగెదనను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. మొదటి పట్టణము. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లనుచున్నాడు: అన్ని ప్రాణములను కాపాడునది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవెవరికి నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడుదువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలము చూపింతువు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు బలవంతుడవైన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరుకొందవు. సజ్జనులు ఇతరులకు దయచూపవలెనని ఈ నీ చేయుదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము నొసగెదవు. నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు.
యేసయ్యా 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 మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్ని సహించి సియోనులోనా, అన్ని సహించి సియోనులోనా మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనం వరకు. సహోదరులారా, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలయన మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన
వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 43వ వచనం వరకు. యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములను చల్లితిమి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువులు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో, పంట కాలము వరకు రెండింటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్లు ముందుగా కలుపుని తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగుల్లో చేర్పుడు అని చెప్పెదను అని అనెను. ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండితో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపబడదాయను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనములు నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానముతో బోధించెదను. సృష్టి ఆరంభం నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజలు ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టిని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్లు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యం నుండి పాప భూయిష్ఠులైన ఆటంకములన్నిటినీ దుష్టులందరూ ప్రోగు చేసి అగ్నిగుండంలో పడద్రోయును. అచట వారు ఏడ్చుచూ పనులు కొరుకుదురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు. విన్నులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది ఓర్పు ఉంది, ఎంతమందికి సహనం ఉంది? మీలో ఎంతమందికి ఓర్పు సహనము ఉంది చెప్పండి. దాన్ని బట్టి నా ప్రసంగాన్ని చెప్తా. మీకు ఓర్పు సహనం ఉంటే 10 గంటల దాకా పోయింది పూజ. మాకు ఓర్పు సహనం లేదంటే తొమ్మిదిన్నర దాకా పోయింది. మీలో ఓర్పు సహనము ఉంటే
10 గంటల దాకా. మాలో ఓర్పు లేదు, సహనం లేదు ఫాదర్. మేము దివ్యబలి పూజ చూసుకోవటానికి వచ్చాము, తొందరగా కంప్లీట్ చేస్తే మా పనులు వేరేగా ఉన్నాయి, అవి కూడా చూసుకుంటామంటే 9:30కి. అంటే ఖచ్చితంగా 34 నిమిషాలు ప్రసంగము, నడి పూజ మొత్తము కంప్లీట్ చేస్తా. ఓర్పు సహనము ఉన్నవాళ్ళు చేతులు దించండి, ఓర్పు సహనము లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే అందరికి ఉందన్నమాట. అయితే 10 దాకా కాకపోతే 12 దాకా మరియాపురం వాళ్ళు కూర్చుంటారన్నమాట. అంతేనా? ఎస్ ఆర్ నో? మీలో ఓర్పు ఉందా, సహనం ఉందా లేదా? ఉంది. ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో ప్రశ్నలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకుందరు. మొట్టమొదటిగా ఈరోజు ఎన్నో ఆదివారాన్ని శ్రీ సభ కొనియాడుతూ ఉంది. ఎంత? నేను ఫస్ట్ రోజే మే నెల 24వ తారీఖు అనుకుంటా ఆదివారం, ఆ రోజే చెప్పా. నాకు కొంచెము చెవుడుంది, దాంతోపాటు ఇప్పుడు కొంచెం లైట్గా సైట్ కూడా వచ్చింది, అందుకే స్పెట్స్ కూడా వాడుతున్నా, తెచ్చుకున్నా. 13 ఇంటికాడైతే గట్టిగా అరుస్తారు, ఆఫీసులో అరుస్తారు, స్కూల్లో అరుస్తారు, అందరి మీద అరుస్తారు. గుళ్ళోకి రాగానే మౌనవ్రతం చేస్తున్నట్టున్నారు. ఎన్నో ఆదివారం? 16వ ఆదివారం. ప్రస్తుత కాలంలో, నేటి ప్రపంచంలో మానవునిలో ఓర్పు సహనం అనేది చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారము చిటికలో కావాలి. ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏం కావాలి? చిటికలో అయిపోవాలి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలి. రాత్రికి రాత్రే మన అప్పులన్నీ కూడా తీరిపోవాలి. రాత్రికి రాత్రే మనము ప్రశాంతంగా ఉండాలనుకుంటాము. రాత్రికి రాత్రే. ఇంకేడుంది ఓర్పు? ఇంకేడుంది సహనము? అది పక్కన పెడితే ఎవరైనా వారి బాధలను, కష్టాలను, సమస్యలను మనతో చెప్పుకోవటానికి వస్తుంటారు కొంతమంది. వారి యొక్క సమస్యను పూర్తి కాకముందే కొంతమంది ఏం చేస్తుంటారు? దానికి పరిష్కారాన్ని తెలియజేస్తుంటారు. వారి సమస్యని పూర్తిగా చెప్పుకోకముందే దానికి పరిష్కారాన్ని చెప్తేస్తున్నారు. దానిలో ఆ సమస్యకి కారణం ఏమిటి, ఏ విధంగా వచ్చింది, ఎందుకు ఎంతలా బాధపడుతున్నాడు, ఈ సమస్యకి ఏ పరిష్కారం చెప్తే నెక్స్ట్ ఏ ప్రమాదం వచ్చింది, లేకపోతే ఈ సమస్య ఆ పరిష్కారంతో ఇంతటితోటి సమాప్తము అయిపోయిద్దా అని ఆలోచించకుండా మనం ఏం చేస్తుంటాము? ఎమ్మటే పరిష్కారాన్ని ఇచ్చేస్తుంటాం. ఇంకేడుంది ఓర్పు? ఇవన్నీ కూడా మనం చేసేయ, ఆలోచించము. ఎవరైనా నాకు తెలుసు ఫాదర్, నేను చేసేస్తాను, నాకు తెలుసు మేడం, ఇంతే కదా, ఈ క్వశ్చనే కదా అంటాము. ఆడికెళ్తే బొక్కబార్ల పడుతుంటాము. అందరం కూడా బొక్కబార్ల పడుతూ ఉంటాము. ఇతరులపైన తీర్పు చేయటంలో చాలా వేగంగా ఉంటాము, హుషారుగా ఉంటాము. ఒక్కొక్కసారి ఇతరులను చూసి మనము నవ్వులాటకు కూడా ఉంటాము, నవ్వుకుంటాము. ఇతరుల జీవితాల మీద చూసి, ఇతరుల మీద తీర్పు చెప్పి మనం ఏం చేస్తుంటాము? ఎకలు పక్కపక్కలు నవ్వుకుంటూ ఉంటాము. ప్రియ సహోదరులు, ఈ లోకంలో తీర్పు చేయటానికి మనము ఎవరము? ఈ లోకంలో ఒక ప్రశ్నకి, ఒక సమాధానానికి తీర్పు చేయటానికి ఇతడు తప్పుడు వ్యక్తి, ఈమె తప్పుడు మనిషి అని చెప్పటానికి మీరెవరు, నేను ఎవరము? ఇటువంటి సంస్కృతికి, ఇటువంటి వ్యతిరేకమైనటువంటి పనులకు మనము నాంది పలకాలి. అందుకే ఈనాటి పట్టణాలు ప్రభు తెలియజేస్తున్నాడు. మనం ఏం చేస్తుంటాము? నేనే నీతిమంతుణ్ణి, నేనే నిజాయితీపరుణ్ణి, నాకంటే పునీతుడు ఎవరు లేరు అని డబ్బా కొట్టుకుంటూ ఉంటాము. మనల గురించి మనమే ఇతరులకు ముందు డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ లోకంలో దుర్మార్గుడు ఎవరంటే నువ్వుకే కనపడిద్ది. అప్పుడు దాకా ఇతరుల ముందు ఏం చేస్తుంటాము? గొప్పలు పోయి నేనే పునీతుని, నేనే మంచోన్ని అని చెప్పుకుంటూ ఉంటాము.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణము మొదటి 2 పట్టణాలు కానీ చూసినట్లయితే పరిశుద్ధం చాలా చక్కగా తెలియజేస్తుంది. మనకి ఓర్పు, ఓపిక, సహనము ఉండాలి. ఓర్పు, సహనం అనేది మానవునిలో చాలా ఉండాలి. ఓర్పు, సహనము, మారు మనస్సు, దేవుని తీర్పు. దేవుడు ఓర్పు గలవాడు, దయగలవాడు. నువ్వు చిటికలో సమాధానం చెప్పావే, మరి నువ్వు తప్పు చేసినప్పుడు ప్రభు కూడా వచ్చి చిటికలో నీ ప్రాణాన్ని తీసేస్తే, చిటికలో నిన్ను కూడా పైకి రాయంగా జాలిని నరకంలో పడేస్తే, ప్రభు అట్లా ఉండటం లేదు కదా. ప్రభు నీ యొక్క జీవితం మీద, మన యొక్క జీవితం మీద చాలా ఓర్పుగా ఉంటున్నాడు, సహనంగా కూడా ఉంటున్నాడు. పదే పదే మనకి అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు. కానీ మన యొక్క బలహీనత వలన మన యొక్క ఆత్మను కోల్పోతున్నాము. మన యొక్క ఆత్మని మనము కోల్పోయి ఇతరులను జడ్జి చేయడానికి మనము ముందడుగు వేస్తూ ఉన్నాము. ఈనాటి సువిశేష పట్టణం కానీ చూసినట్లయితే 2 విషయాలు. మొత్తం ఎన్ని ఉపమానాలు ఉన్నాయి దీంట్లో? ఓర్పు, సహనం ఉందని మీరే చెప్పారు కాబట్టి ఎన్ని ఉపమానాలు ఉన్నాయి మొత్తం? నేటి సువిశేష పట్టణంలో ఎన్ని ఉపమానాలు చదివాము? చదివేటప్పుడు అందరూ బైబిల్ తీశారు కదా, విన్నారు కదా. ఎన్ని ఉపమానాలు? 1, 2, 3? 3 ఆప్షన్లు ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయి. ఈ పక్కన వాళ్ళు బాగా వినపడుతుంది, బాగా మన స్పీకర్ బాగా చెప్పించింది కాడి నుంచి బాగా వింటున్నారు వీళ్ళు. ఎదుటివారు వినటం లేదు. ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 3 ఉపమానాలు ఉన్నాయి. ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు జ్ఞానాన్ని, ఓర్పును, సహనాన్ని గలవాడు, మంచివారు. అదేవిధంగా చెడ్డవారి సైతము ఒకే విధముగా చూడాలి. మంచివారిని, చెడ్డవారిని ఒకటే విధముగా చూడాలి. చెడ్డవారిలో నున్న కొద్దిపాటి మంచి ఇంతైనా ఉండద్ది, కొంచెమైనా ఉండద్ది. చెడ్డవారిలో అంట మంచి అంట గోరంత కాకపోయినా ఇసుక లేనంతమైనా మంచి ఉండిద్ది. అది ఎప్పటి వరకు? ఆ మంచితనాన్ని బట్టి తీర్పు దినమున దేవుడు ఏం చేస్తుంటాడు? ఆ మంచితనాన్ని బట్టి మారు మనసు పొందుతాడు. నా బిడ్డ నా చెంతకి తిరిగి వస్తాడు అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఆ చిన్న ఇసుక రేనంత మంచి ఉన్నా కూడా ఆ చిన్న ముక్క ద్వారా, ఆ చిన్న మాట ద్వారా, మంచి ద్వారా నిన్ను నువ్వు మారు మనసు పొందుతావు. నీ తప్పిదములు నువ్వు తెలుసుకుంటావు, తిరిగి నా చెంతకు వస్తావు అని ప్రభువు తన 2 చేతులను చాచి ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం చూసాం కదా. చిన్న కొడుకు ఏం చేస్తాడు? ఆస్తి మొత్తాన్ని తీసుకొని పోయి విచ్చలవిడిగా జల్సాలు చేస్తుంటాడు. తన తప్పిదమును తాను తెలుసుకొని తండ్రి చెంతకి పరిగెత్తుకుంటా వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? అల్లంత దూరాన చిన్న కొడుకు కనపడంగానే తండ్రే ఎక్కడికి పోతున్నాడు? తండ్రే కొడుకు దగ్గరికి వెళుతున్నాడు. పాపాత్ములమైనటువంటి మనము కూడా మారు మనసు పొందితే, హృదయ పరివర్తన పొందితే తండ్రి మన చెంతకు వస్తాడు. మన యొక్క కుటుంబంలో ఆ తండ్రి ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు: పంట కాలము వరకు 2 పెరగనీయండి, మంచిని చెడుని 2 పెరగనయ్యి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు పశ్చాత్తాపపడే పాపి కొరకు ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపపడే పాపి కొరకు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పాపాత్ముడికి ఆ యొక్క పాపమును జయించటానికి, తన యొక్క బలహీనతలను జయించటానికి ప్రభువు తనకి కావలసినటువంటి బలాన్ని, సంకల్పాన్ని కూడా వసగుతున్నాడు. ఏ మానవుడికి, ఏ మనిషికి కూడా తన శ్రమలకు మించినటువంటి
కష్టాలు ఏమి రావటంలా, ఎవరికి రావు. ప్రశాంతంగా ఆలోచిస్తే, బాధలు కష్టాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా దేవుని సన్నిధిలోకి వచ్చి నిమ్మలంగా కూర్చొని ఆలోచనిస్తే ఆ కష్టం అంట చాలా సులువుగా తీరిపోయిందంట. మనం ఏం చేస్తుంటే కష్టం రాగానే, బాధ రాగానే, ఓయమ్మో నా కొంపలు కూలిపోయినాయి, నా జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం రోడ్డు నుండి పడిపోయిందని బోర్న ఎడుతాము. దేవుడు గుర్తురాడు, మనకి దేవుడు గుర్తుకు రావాలి. ఆరంభంలోనే యజమానుడు ఎందుకు కలుపు మొక్కలను పెరికివేయలేదు? కలుపు మొక్కలు యజమానుడు ఎందుకు పెరికివేయలేదు? మొదటగా కలుపు మొక్కలు ఉన్న గోధుమ మొక్కలు పెరుగుతున్నాయి. ఎక్కడైతే గోధుమ మొక్కలు ఉన్నాయో అక్కడే కలుపు మొక్కలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కలుపు మొక్కలు కొంత వరకు గోధుమ మొక్కలకి ఆటంకం కలిగిస్తాయి, అంతే కదా. మనము మన ఇళ్ళలో చెట్లు పెట్టుకుంటాము, చెట్లని లేకపోతే పొలాల్లో వెళ్తూ ఉంటాము. పొలాల్లో, వరి పొలాల్లో చూసినట్టయితే కలుపు ఉండిద్ది, అది ఉండిద్ది. మనము మందులు చదువుతాము, యూరియా, డిఏపి, ఇంకా ఏవేవో పైరు మందని అవన్నీ ఇవన్నీ కూడా వేస్తున్నాము. కలుపు మొక్కలు అవి రెండింటిని కూడా తీసుకుంటాయి. వాటికి కూడా ఆ యూరియా అనేది బలం, యూరియా వేసేది బలం కోసమే కదా. అప్పుడు రెండు కూడా బలాన్ని పుంజుకొని రెండు కూడా పెరుగుతుంటాయి. ఆ రెండు పెరిగినప్పుడు మంచి మొక్క అంత అధికంగా పెరిగిద్దా, అంత అధికంగా ఫలించిద్దా? అర్థం కాలా? ఏంది ఫాదర్ మొక్కలు మళ్ళీ పల్లెటూరుకి పోతుంటారు? పల్లెటూరులో నుంచే మనం తెలుసుకోవాల్సింది. మొక్కలు ఇప్పుడు మంచి ఒక చాట ఉంది, చెడు కూడా ఒక చాటనే ఉంటుంది. ఆ మంచి అనేది ఏం చేస్తుంది అంటే, చెడు ఏం చేస్తుంది, ఆ మంచిని ఎదగనీయకుండా ఆటంకం పరుస్తుంది. ఏ విధంగా? అవమానాల ద్వారా, అడ్డంకుల ద్వారా, నాశనాల ద్వారా, ఏదో ఒకటి కుట్రలు పన్ని మంచి మనిషిని ఎదగనీయకుండా చేస్తున్నది. ఎన్నో నిందలు వారి మీద వేస్తూనే ఉంటాము. వేసినప్పుడు ఏం జరిగిద్ది? ఆ యొక్క పంట అనేది తగ్గిపోయిద్ది. ఎంత చెడు వచ్చి మంచిని నాశనం చేయాలన్నా కూడా మంచి తనలో ఉన్నంతకాలము అది నాశనము కాదు. మంచికి అంతమనేదే ఉండదు. అది ఫలించాలి. దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దృఢంగా విశ్వాసంతో గట్టిగా నిర్ణయించుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా కూడా నీవు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోలేవు. వెళ్ళిపోతాము ఎవరైనా? ఎవ్వరు కూడా వెళ్ళిపోలేము. మంచితనం అనేది ఒక మహా వృక్షము లాంటిది. ఎంత నరికినను అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతులలో నుండి జీవము పోసుకుంటుంది. మంచి అనేదంట గుండెల లోతుల్లో నుంచి జీవము పోసుకుంటూ ఉంటుంది. ఇక రెండవది, కలుపు మొక్కలు గోధుమ మొక్కలని గుర్తించటము ఎలా? మంచోళ్ళని చెడ్డోళ్ళని గుర్తించటము ఎలా? వరి పొలంలో ఒకే రకంగా ఉంటాయి. వరిని కానీ చూసినట్లయితే కొంత హైట్ వచ్చే వరకు కలుపు మొక్క ఒకేలాగా ఉండిద్ది, అదేవిధంగా వరి మొక్క కూడా ఒకేలాగా ఉండిద్ది. కొంచెం ఎదిగిన తర్వాత వ్యత్యాసాన్ని బట్టి కలుపు మొక్కను ఏం చేస్తాము? పీకి బయట పడేస్తుంటాము. మరి నేటి కాలంలో మనం ఏ విధంగా జడ్జి చేస్తుంటామంటే, పట్టు చీర కట్టుకున్నామా మంచామా, మంచి ఇది ముడతలు పడిన చీరామా చెడ్డామా అని జడ్జి చేస్తూ ఉంటాము. ఇంకా మీ భాషలో చెప్పాలంటే సీరియల్లో చాలా చక్కగా ఉండిద్ది. సీరియల్లో మీ భాషలో, మన భాషలో చెప్పుకోవాలంటే సీరియల్లో దుర్మార్గురాలు, కన్నింగ్ ఫెలో ఎట్టుంటారు? అమాయకురాలుగా ప్రవర్తిస్తుంటారు. ఆమె చాలా మంచిది అనే నమ్మేలోపే కాటేసిద్ది. మనల్ని నాశనము చేస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మనము ఈ రెండిటిని మనము చాలా జాగ్రత్తగా గుర్తించాలి. నేటి కాలంలో కానీ చూసినట్లయితే ఒకవేళ ఆ పంట ఎదిగిన తర్వాతనే ఆ ఫలములను బట్టి అది మంచి చెట్ట చెడు చెట్ట అని ఆ రైతు నిర్ణయించగలుగుతాడు.
అదేవిధంగా నేటి కాలంలో మంచి చెడు రెండు కూడా పెన వేసుకొని ఉన్నాయి. ఈ రెండింటిని విడదీసి చెడును పూర్తిగా అంతము చేయటము మానవులకు చెడుని మంచిని వేరు చేశాం. వేరు చేసి చెడుని అంతం చేయాలని మానవుడు తలుస్తున్నాడు. అది సాధ్యమైద్యా? సాధ్యము కాదా మానవునికి? మానవునికి సాధ్యము కాదు. మరి ఎవరికి అది సాధ్యమైద్ది? ఎవరికి? దేవునికి మాత్రమే అది సాధ్యమైద్ది. దేవుడు మాత్రమే చెడుని తీర్పు చెప్పగలుగుతాడు. దేవుడు మాత్రమే దానిని వేరులతో సహా కాల్చి పడేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కానీ చూసినట్లయితే ఈ విధంగా ప్రవక్త పలుకుతున్నాడు. ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్నాడు. సైన్యములకు అధిపతివైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఏలైనా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. నాకు తెలిసినంత వరకు మన విచారంలో ఈ రెండు వాళ్ళు ఎవరు కూడా లేరు. మనలో ఎవరికి కూడా గర్వం లేదు. ఎవరు కూడా దుష్టులు కాదు, పాపులు కాదు. మన వాళ్ళందరూ కూడా వినయముతోటి విధేయులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వారిలో ఎవరైనాను చిగురైనను లేకుండా కాలిపోతారు. దుష్టులు, గర్వాత్ములు, పాపాత్ములంట వారిలో వేరైనను చిగురైనను లేకుండా వారి జీవితాలు, వారి యొక్క ఆత్మను తీసుకొని పోయి నరకాగ్నిలో దేవుడు పడేస్తాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం కలిగి జీవిస్తాడో, విధేయత కలిగి జీవిస్తూ ఉంటాడో, నా ఎడల భయభక్తులు గలవాడు, భయభక్తులు చూపు, మీపైన నీతి సూర్యుడు ఉదయించును, అది అతని రెక్కలు నీకు ఆరోగ్యమును కలగజేయును. మీరు శాలల నుండి బయటకు వచ్చి ఆయనందు ఆయన యొక్క దేవుని సన్నిధిలో నుంచి నీతిగల జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారికి దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఇక మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాలు కానీ చూసినట్లయితే, మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం చేసేటటువంటి మన యొక్క పనులను బట్టి దేవుడు మనకి తీర్పును ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనలో పాపము వేరు చేయాలని దేవుడికి మాత్రమే శక్తి ఉంది. అలాగే పాపము చెడు శ్రమల వలన మనము పరీక్షింపబడుతున్నాము. కష్టాలు రాగానే, బాధలు రాగానే ఏదో అయిపోయిందని అనుకుంటూ ఉంటాము. కానీ ఆ కష్టాలు శ్రమల ద్వారానే మనము పరీక్షింపబడుతున్నాము, దృఢముగా మారుతూ ఉంటూ ఉన్నాము, బలహీనతల నుంచి బలవంతులుగా మారుతూ ఉన్నాము. మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలను పెరిగే కొద్దీ మన యొక్క విశ్వాసము దృఢముగా పెరుగుతూ ఉన్నది. మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారము, అసూయతను ఒక్కొక్క దానిని మనము పెరికివేస్తుంటే విశ్వాసము, నమ్మకము, ప్రేమ దేవుని యందు చిగురిస్తూనే ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానం ద్వారా చూసినట్లయితే పొలము అనేది మన యొక్క ఏమిటి? హృదయము. విత్తనము అనగా దేవుని యొక్క రాజ్యాన్ని సూచిస్తుంది. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఈ యొక్క ఉపమానంలో సేవకుల వల్లే మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాము. మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇతరుల్ని
యాజకుడా, యజమానుడా, మనం చల్లిన ఏంటి? మంచి విత్తనాలే కదా. మరి చెడ్డ విత్తనాలు ఏ విధంగా వచ్చినాయని ఇతరులని వేలెత్తి చూపుతూ ఉంటాము. అవునా కదా? మంచిని చూడకుండా ఏ విధంగా వచ్చింది, చెడు విత్తనాలు ఏ విధంగా వచ్చినాయని ఆలోచన చేస్తూ ఉంటాము. ఆ మంచిని, మనలో ఉంటుంది చెడును తీసివేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాము. ఉదాహరణకి చెప్పాలంటే మన సంఘంలో కానీ, స్త్రీ సభలో కానీ, లేకపోతే మన యొక్క విచారణలో కానీ చెడ్డవారిని నిర్మూలించాలని విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. విశ్వ ప్రయత్నాలన్నీ కూడా మనందరము చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నాల్లో మనం ఏం చేస్తుంటామంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నామంట. చెడ్డవారిని తీసేటువంటి, చెడ్డవారిని ఏరే పనిలో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకంగా పోతున్నామని పలుకుతున్నాయి. ఉదాహరణ, సౌలు తెలుసా? సౌలు తెలుసు కదా, యూదా మతము కోసము తన ప్రాణాలను సైతము ఇవ్వటానికి లెక్క చేయడు. అప్పుడు క్రైస్తవులు అందరి దృష్టిలో సౌలు ఏంటిది? ఒక దుర్మార్గుడే కదా. ఇప్పుడు మారక ముందు క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు. సౌలు రాగానే, సౌలును చూడంగానే అందరూ తిట్టుకునే వాళ్ళే, అందరూ ద్వేషించే వాళ్ళే. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నాడో, తనలో ఉన్నటువంటి పాప జీవితానికి నాంది పలికి విశ్వాస జీవితానికి ఎప్పుడైతే పునాదులు వేసుకున్నాడో సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారుతూ మనము చూస్తూ ఉన్నాము. అలాగే సేవకుల వలె కలుపు గింజలకు కారణము ఇతరులపై నెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అంటే మనకి దేవుడు మంచి ఉద్దేశంతో సృష్టించి ఉన్నాడు. మనము జాగరూకులై ఉండాలి. ఆయా సేవకులు జాగరూకులై ఉన్నట్లయితే ఆ యొక్క పొలంలో సైతాను వచ్చి, లేకపోతే శత్రువులు వచ్చి వారి పొలంలో విత్తనాలు చల్లుతారా? చెడు విత్తనాలను చల్లుతారా? మనం జాగరూకులై ఉన్నప్పుడు, మనం విశ్వాసంలో బలంగా పటిష్టంగా ఉన్నప్పుడు సైతాను ఎన్ని శోధనలు చేపెట్టినా కూడా మనం విశ్వాసం పైన దృఢంగా ఉంటాము. కానీ మానవుని యొక్క బలహీనత వలన, ఈ యొక్క లోక ఆశల వలన సైతాను మనకి ఆశ చూపించగానే మనం ఏం చేస్తుంటాము? దానిలో పడిపోతున్నాము. దానిలో పడిపోయి సేవకుల వల్లే ఏం చేస్తుంటాము? నేను మంచి విత్తనాలను చల్లేనే కదా, మరి చెడ్డ ఎట్టొచ్చినాయి అంటే నీకు తెలియకుండా వస్తున్నాయి ఆ శ్రమలు. కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో మనకు తెలియకుండా మనకి శ్రమలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, కుటుంబ జీవితాలు విచ్చలవిడిగా అయిపోతున్నాయా? ఎప్పటికప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక మూడవది ఏమిటి? ఈ లోకంలోనున్న చెడ్డవారిని నిర్మూలించుటకు ప్రయత్నము చేయరాదు. విశ్వసనీయమైన దేవుని సేవకులుగా ఉండాలి అంటే మంచి వారితో పాటు చెడ్డవారిని కూడా ఉండనీయవలేను. ఇరువురు కూడా తీర్పు దినము వరకు ఉండవలేను. వారి వారి కార్యములను బట్టి దేవుడు వారికి తీర్పు చేయను. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఖచ్చితంగా చెప్పగల శక్తి మానవునికి లేదు. ఖచ్చితంగా ఎవరు మంచివాళ్ళో ఎవరి చెడ్డవాళ్ళో ఖచ్చితంగా తేల్చి చెప్పడానికి మనకి శక్తి లేదు. అది దేవునికి మాత్రమే ఆ శక్తి అనేది ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే న్యాయ తీర్పరి, దేవుడు మాత్రమే ఇతరులపైన తీర్పు చేయగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకరిని మనము నిందించే ముందు, ఒకరి మీద న్యాయ నిర్ణయాలు తీర్పు చెప్పే ముందు మన జీవితం ఏమిటి, నా వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది,
అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44, 45 వచనాలు కానీ చూసినట్లయితే, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా పాపాత్ముడిపైన నీతిమంతుడిపైన దేవుడు సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేస్తున్నాడు. పాపాత్ముడిపైన దుర్మార్గుడిపైన దేవుడు వర్షాన్ని ఒకే రీతిన కురిపిస్తున్నాడు. మరి నీవు నేను ఏ విధంగా, వాడు తప్పు చేశాడు, ఈమె తప్పు చేసింది, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఏ విధంగా చెప్పగలుగుము? చెప్పే అధికారము మనకి ఎవ్వరికి కూడా లేదు. మనం చేసేటువంటి ప్రవర్తనలు బట్టి దేవుడే మనకి తీర్పును తెలియచేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల జీవితాలపైన దృష్టి పెట్టే ముందు, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే ముందు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చీకటిని చూసి చింతించే బదులు ఆ చీకటిలో ద్వీపాన్ని పెట్టు. ఎదుటి వారిని బాధ పెట్టే బదులు వారికి నీకు సహాయం అయితే మంచి చెయ్యి. అంతేగాని వారిని చూసి ఎగతాళి చేయకూడదు. లోకములో చెడును నిందించే బదులు నేను ఏమి మంచి చేయగలిగినటువంటి ఆలోచన చేయాలి. వాడు అలాంటోడు, వీళ్ళంటాడు, ఎవరికి ఎలాంటోడైతే నీకేం పని? ఏమన్నా మనం ఏమైనా పుణ్యాత్ములమా? పుట్టగానే నేను ఏమన్నా పునీతున్నా? కాదు కదా. అందరం పుట్టగానే అందరం కూడా పాపాత్ములే. ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు లేకుండా ఎవరికి లేరు మనుషులు. అందరం కూడా మానవ మాత్రులమే. మరి ఏ విధంగా ఇతరుల జీవితాలని మనము తీర్పు చెప్పగలుగుతూ ఉన్నాము? ప్రియ సహోదరులారా, మనలో మంచి ఉన్నదంతము ఎంత నిజమో మనలో చెడు ఉన్నదని కూడా అంతే నిజము. మనలో మంచి ఉన్నది మంచిదే, మీలో చెడు లేకుండా యాడికి పోలా. ఎంతైనా ఉండిద్ది, ఎంతైనా మనలో ఉంటూనే ఉంది. మనలో కూడా వివిధ రకాలమైనటువంటి కలుపు మొక్కలు ఉన్నాయి. అవి ఏమిటి? అనుమానం. ప్రతి ఒక్కరికి అనుమానం ఉందా లేదా? ఏదో ఒక విషయంలో అనుమానాలు ఉంటాయి. చెడు స్నేహాలు, తర్వాత దుష్టత్వము, పాపము, మత్తు పదార్థాలు, మద్యము, అవిధేయత, ఈ అన్నిట్లో ఒక్కటైనా మనం లేకపోకుండా ఉందా? ఇవన్నీ కూడా 6 మరియు 9 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనము జీవిస్తూనే ఉన్నాము. 6 మరియు 9 ఆజ్ఞలకు మనము వ్యతిరేకంగా జీవిస్తున్నాము. మొదలగు కలుపు గింజలు మనలో వెదజిల్లబడినవి. ఆ అనుమానాలు ఇవన్నీ కూడా మనలో వెదజిల్లబడినవి. వీటి ఫలితమే ఈ యొక్క అనుమానము, దుష్టత్వము, చెడు, వీటి ఫలితమే నేడు మన సమాజంలో చూస్తున్నాము. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. కుటుంబ జీవితాలు విచ్చలవిడిగా అయిపోయినాయి, విడిపోతున్నారు. జోదానికి అలవాటు పడ్డారు. అశ్లీలత మొదలగునటువంటి కలుపు మొక్కలు మన యొక్క హృదయంలో ఉన్నాయి. ప్రియ సహోదరులారా, పొలములో కలుపు మొక్కలు చివరి వరకు పెంచవచ్చునేమో. రైతు కూడా తగిన సమయంలో కలుపు మొక్కలను ఏరి పాడేస్తాడు. అంతే కదా. పొలం పనులు చేసిన వాళ్ళకి తెలిసింది. కొంత సమయం వాటికి రైతు అవకాశాన్ని ఇస్తాడు. దాని తర్వాత పంటకి అడ్డం వస్తుంటే వాటిని ఏం చేస్తాడు? వేరులతో సహా పీకి గట్టు మీద పడేస్తుంటాడు. కానీ మన ప్రవర్తనలో, మన యొక్క హృదయంలో, మన యొక్క జీవితంలో అవి పెరగకూడదు. ఆ కలుపు మొక్కలనేవి మనలోకి రాకూడదు. ఎంత దూరంగా వాటికి
ఆ కలుపు మొక్కలకి, ఆ యొక్క విత్తనాలకి ఎంత దూరంగా ఉంటే మన యొక్క జీవితాలు అంతే దూరంగా పాపానికి దూరంగా ఉంటాము. ఒకవేళ లేదు అంటే పాపము యొక్క వేతనము ఏమిటి? పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6:23లో పలుకుతుంటాడు. పాపం యొక్క వేతనం ఏమిటి? మరణమే. మన జీవితంలో ప్రవర్తనలో కలుపు మొక్కలు పెంచటము అంటే మన కుటుంబంలో, స్నేహములో, బంధుత్వములో బంధాలను చంపి వేయడమే. మనలో కలుపు మొక్కలు పెరిగితే మన యొక్క వ్యక్తిగత జీవితము, మన యొక్క కుటుంబ జీవితము, మన యొక్క బంధుత్వాలు, స్నేహాలు, వాటిని మనమే మన యొక్క స్వహస్తాలతోటి చంపి వేస్తున్నామంట. మనము ఎదగాలంటే ఏం చంపేయాలి? మనలో మంచి మొక్కనా చెడ్డ మొక్కనా? మనం విశ్వాసంలో ఎదగాలంటే నేనైతే చెడ్డ మొక్క అంట. మీరేమంటారు? బాగా నిద్ర వస్తుంది ఫాదర్, ఇవాళ మంచిగా వెదర్ బాగుంది, అసలుకే వారం రోజులు శ్రమపడే మీకోసం 3 పేపర్లు అంటే 6 పేపర్లు తెచ్చా, అట్ట వదులుతా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి ఆ చెడు విత్తనాలను తీసివేయాలి. దేవుడు చాలా ఓర్పు గలవాడు. మనలో అంత ఓర్పు లేదు, మనలో అంత సహనం లేదు. మనకి చిటికలో పరిష్కారం కావాలంటున్నాము. కానీ ప్రభు ప్రతిరోజు, ప్రతినిత్యము, ప్రతి సెకండ్ కూడా అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. నా బిడ్డ తన తప్పిదమును తాను తెలుసుకొని నా చెంతకు వస్తాడు. నేను నా బిడ్డకి ఎదురే వెళుతాను. మారు మనసు పొందాలని తనకి ఆలోచన వచ్చినా చాలు, నా బిడ్డ యొక్క ఆత్మని నశింపకుండా నేను కాపాడుతాను అని ప్రభువు పలుకుతూనే ఉన్నాడు. మరి మన యొక్క జీవితము ఏ విధముగా ఉంది? మారు మనసు పొంది మనలో ఓర్పుని, సహనాన్ని పెంచుకుంటూ దేవుడు ఏ విధంగా అయితే దయామయుడు, కరుణామయుడిగా మనకి తీర్పును తీర్చటానికి అవకాశాలను ఇస్తున్నాడు, పాప జీవితాన్ని విడనాడటానికి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. మరి మనము ఎంతవరకు మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలు అనగా ఈర్ష్యని, ద్వేషను, పాపాలన్నింటినీ కూడా పెరిగివేయటానికి మన వంతు మనము సహాయము చేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక ఉపమానం అయిపోయింది, ఇక 2 ఉపమానాలు ఉన్నాయి. 9:29, ఇంకొక నిమిషం ఉంది, ఇంకా 1 నిమిషం. ఇంకా 2వ ఉపమానం ఏంది? ఆవగింజ, పులిసిన పిండి. ఈ 2 కూడా చాలా చిన్నటువంటి వస్తువులే. ఆవగింజ ఎంత ఉండిద్ది? చాలా చిన్నది. పెరుగులో కూడా మనం తోడు ఎంత వేస్తాము? కొద్దిగా వేస్తాం. ఆవగింజకి విశ్వాసము ఉంది. ఏమని? నేను భూమిలో పడితే నేను జీవించగలుగుతాను. ఆ ఆవగింజ భూమిలో పడాలి, నేల మీద పడాలి, దాని మీద దుమ్ము ధూళి అంతా పడాలి, అది కుళ్ళాలి, దాని పొట్ట అది పగలాలి, పగిలిన తర్వాతే దానికి ఒక జీవితం అనేది, కొత్త జీవితం అనేది ఉంటుంది. మనము కూడా ఈ భూమి మీద ఆవగింజ లాంటి వాళ్ళమే. ఈ భూమి మీద పడ్డాము. ఈ యొక్క దుమ్ము ధూళి, ఈ యొక్క కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా మన మీద పడాలి. పడిన తర్వాతే మనము కూడా ఆవగింజవలే ఒక కొత్త చిగురిని మన యొక్క జీవితంలో కూడా చిగురింపగలగాలి. చిన్నదే కానీ దానిలో ఉన్నటువంటి పరమార్థం చాలా పెద్దది. చిన్న చెట్టు ఎంత పక్షులకి ఆశ్రయాన్ని ఇస్తుంది. మన జీవితం కూడా చిన్న జీవితము. మరి మన యొక్క జీవితం ద్వారా ఎంతమందిని మనము విశ్వాసంలోకి నడిపిస్తున్నాము? ఎంతమందిని మనము, ఎంతోమంది ఎందుకు మన యొక్క కుటుంబ సభ్యుల్ని మనము దేవాలయానికి తీసుకొని రాగలుగుతున్నామా? మన యొక్క బిడ్డలని కుటుంబ సమేతంగా అట్లీస్ట్ ఆదివారమైన దివ్యబలి పూజలో మనం పాల్గొంటున్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజను కొనసాగించుదాము. అందరము లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను.
ఇతడు పవిత్ర ఆత్మల గర్భమే కన్య మరియం నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలను దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకానికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభన పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం గురించి విఫలముగా పలు ఉపమానముల ద్వారా తెలియజేసిన ఆ కరుణామయిని మన శ్రీ సభ కుటుంబ అవసరముల నిమిత్తము ప్రార్థించుదము. ఓ కృపా సంపూర్ణుడా, మీ పవిత్ర శ్రీ సభను పరిపాలించుచున్న మా లియో జగద్గురువుని, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను దీవించండి. వారికి కావలసిన దైవ జ్ఞానమును, విశ్వాస జీవితమును వసగి వారి బాధ్యతలను సక్రముగా నిర్వహించుటకు కావలసిన ఓర్పును, నేర్పును, దైవ జ్ఞానమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోకపు తండ్రి, మానవాళి రక్షణ పట్ల మీరు ఎంతో శాంతము, సహనము కలిగి ఉన్నారు. అటులనే మా వ్యక్తిగత జీవితములో పాపపు బురదలో పడకుండా అప్రమత్తముతో ఉండి నీతి, న్యాయము, నిగ్రహముతో జీవించుచు ఏటి ఒడ్డున నాటబడిన మొక్కవలే మంచిగా ఫలించువారిగా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయాసాగర, మేమంతా దైవరాజ్యంలో ప్రవేశించాలని మా చిన్న తలుపును ఒక మహా వృక్షములాగా బలపరచండి. మేమంతయు ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి విశ్వాసులుగా పవిత్రతతో దైవ భయముతో జీవించు వారిగా మా కుటుంబ సభ్యులందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మా సంఘములో ఉన్న యువతి యువకులకు, బాలబాలికలకు మీ మధురమైన ప్రేమలో ఉన్న తీయదనాన్ని రుచి చూపించండి. వారెల్లప్పుడూ మేము అట్టి పెట్టుకొని జీవించినట్లు గొప్ప సంతోషకర జీవితమును దయచేయండి. వారు శ్రీసభను ఎంతో ఎక్కువగా ప్రేమించి దైవ మార్గంలో ఎదుగుటకు కావలసిన గట్టి విశ్వాసమును, పరులకు సేవ చేయుటకు ఉత్సాహమును నిండుగా మెండుగా వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోక పాలక, మా భారతదేశమును, మా తెలుగు రాష్ట్రములను, మా పాలకులను, మాకు వివిధ సేవలు అందించు ప్రభుత్వ సిబ్బందిని, సైన్యమును, ఆర్థికవేత్తలను మీ పవిత్ర హస్తములతో దీవించండి. వీరంతా ప్రజా సంక్షేమమునకు పాటుపడుచుచు నీతిగా, న్యాయముగా పనిచేయుటకు, ప్రజలకు కష్టముల నుంచి వారి కష్టాలను తీర్చుటకు వారికి కావలసినటువంటి బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. కొంచెంసేపు మౌనంగా ఉండి మన యొక్క వ్యక్తిగత జీవితముల కొరకు ప్రార్థించుదాము. మా శరణము, మా బలమైన ఓ దేవా, మేమంతా ప్రేమ, కరుణ, శాంతి, సమాధానముల నిలయమై పరలోక రాజ్యపు వైపు ప్రతి చిన్న ప్రయత్నమును, ప్రతి చిన్న అడుగును నిండుగా ఆశీర్వదించండి. మేము ఈ లోకపు ఆకర్షణలో పడకుండా నీతిగా, న్యాయముగా జీవించుచు మీ నిత్య జీవితము పొందు భాగ్యము మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణ గీతము. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక, సంప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. శ్రీకరా, శుభకరా, హితకరా, ప్రియకరా,
శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక శ్రమలలో నా బాధలలో తల్లి తండ్రివై బ్రోచినావు శ్రమలలో నా బాధలలో తల్లి తండ్రివై బ్రోచినావు జీవితపు ప్రతి మలుపులో స్నేహితుడిగా నిలిచినావు జీవితపు ప్రతి మలుపులో స్నేహితుడిగా నిలిచినావు అందుకే కృతజ్ఞతార్చన అందుకే కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక దేవి పూజా బలికి నడిపి వాక్య సారము నాకు తెలిపి పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు అందుకే కృతజ్ఞతార్చన అందుకే కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగా. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణములనందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితిమి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆవేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రింపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్తము వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమును ఒసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తునిగా చేసుకొనెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని నొసగెను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకు పాత్రుడు అతడు. అతనిని విధేయించు వారందరినీ నిత్య రక్షణమునకు కారగోయెను. కావున దూతల సమేతముగా
అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటితో ఏకమై నిన్ను మహిమ గీతముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ అని పాడి కీర్తించుడి జనులారా, పరిశుద్ధుల్ అని పాడి కీర్తించుడి జనులారా, పరిశుద్ధుల్ 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 హోసానా అని పాడి కీర్తించుడి జనులారా, హోసానా అని పాడి కీర్తించుడి జనులారా, హోసానా 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 హల్లెలూయా అని పాడి కీర్తించుడి జనులారా, హల్లెలూయా అని పాడి కీర్తించుడి జనులారా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములను చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములను చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము కొరకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరీమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ,
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును పరిహరించేడు వారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును పరిహరించేడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును పరిహరించేడు వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత క్రీస్తు పొందును. శరీర రక్తము నిత్య జీవమునకు నన్ను కాపాడునుగాక. మార్గ సరళిలో మనల నడుపును, సత్య మార్గ సరళిలో మనల నడుపును. స్వర్గసీమ ధరణి చేరవరములీయును, స్వర్గసీమ ధరణి చేరవరములీయును. ప్రభుని విందుకు వేలాయే వేగమెరారే జనులారా, జీవజలము సేవింపను వేగమెరారే జనులారా. పరవశించి ప్రభుని పలుకు విన్నాము, ఆ పలుకుల పరమార్థం కన్నాము. పరవశించి ప్రభుని పలుకు విన్నాము, ఆ పలుకుల పరమార్థం కన్నాము. మనసే కానుకగా మలచేము, మనసే కానుకగా మలచేను. అమర విందు రుచులను
చవిచూచేము, అమర విందు రుచులను చవిచూచేను. ప్రభుని విందుకు వేలాయి, వేగమిరారే జనులారా, జీవజలము సేవింపను. దించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను ప్రార్థించుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి మీ యొక్క జీవితముల ద్వారా ప్రభుని మహిమ పరుపుము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి ఎంతటిలో మాన్యురాలవు, మనుజాలి ఎంతటిలో మాన్యురాలవు. మార్గము చూపిడి దేవమాతవు, సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతిన స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక.